దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కడు నిరుపేదలు సర్కారు దవాఖానకు పోతే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఇంటికాడ దించే మంచి పథకాన్ని ఖతం చేసినావు కదా. ఇక నేను చేసిన అంటావు, ఎగ్గొట్టినావు, నువ్వు పథకాలు బంద్ చేసినావు, నువ్వు ఉన్న పథకాలను కూడా ఆగం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంకో మాట మాట్లాడతాడు, రుణమాఫీ చేసినప్పుడట మేము మిత్తిల మీద పడ్డే రైతులకు అన్నాడు. మరి నీ పాలనలో పడతలేవా ఇప్పుడు? నేను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు చేసినావు? డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నావు. ఇవాళ మళ్ళీ డిసెంబర్ 7 దాటింది. నువ్వు ఇస్తున్న రుణమాఫీ డిసెంబర్ 9, 2023 నాటికే ఇస్తున్నావు. కొంతమందికి ఆగస్టులు ఇచ్చినావు, కొంతమందికి ఇంక ఇప్పుడు ఇస్తా అంటున్నావు. వీళ్ళందరికీ ఏడాది మిత్తి, 6 నెలల మిత్తిలు రైతులు కట్టుకోలేదా? ఇవాళ నీ రుణమాఫీ పూర్తిగా చేసిన వాళ్ళకు కూడా పాక్షికంగానే చేసినావు. మిత్తి గడితేనే బ్యాంకుల రుణమాఫీ అయింది. బ్యాంకులోళ్ళు ముక్కు విండి నీ పాలనలో అయిన కొద్ది మందికి కూడా మిత్తి గట్టినాకనే రుణమాఫీ కాగితం వాళ్ళ చేతికి ఇచ్చింది. దీని మీద నేను రెడీ ఉన్నా. రైతుల మీద మిత్తి పట్టరా లేదా? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మంత్రి తుమ్మల గారు వస్తారా, భట్టి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా? రమ్మనండి. నువ్వు చేసిందే పావులలో 40 పైసలు చేసినావు. ఆ చేసిన 40 పైసల్లో కూడా రైతుల మీద వడ్డీ భారం పడ్డది. ఇంకా 60% మంది రైతులకు రుణాలు మిగిలే ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 లక్షల పైన వాళ్ళ మీద నువ్వేమన్నావు? తొందరగా గట్టుంది, మీరు కట్టంగానే నేను మాఫీ చేస్తాను, ఈ బ్యాంకులలో 2 లక్షలు వేస్తాను. నీ మాట నమ్మి 3 రూపాయల మిత్తికి, 2 రూపాయల మిత్తికి అప్పు తెచ్చి కట్టిన రైతులు. ఇవాళ నువ్వు ఇంత ఉపన్యాసం కొడితే ఏం కొట్టినావు? ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు. తుమ్మల గారు కూడా ఏం చెప్పలే. చెప్పండి మరి, ముక్కు నేలకి రాసి చెంపలేసుకొని 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ చేయమని క్షమాపణ చెప్పండి. లేదు, వాళ్ళు వడ్డీలు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, వెంటనే 2 లక్షల రుణమాఫీ అన్న చేయండి. చేసింది తప్పు, పైగా ఇంకేదో పెద్ద ఆయన ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని గోబలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్ వ్యవహారం, దాని మీద కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి. ఇవాళ మాకు మైక్ అడిగితే ఇయ్యడు. ఎందుకంత భయమే మాకు మైక్ అడగడానికి? సరే, దాన్ని మేమేమి సమర్థించలే. అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధాకరం, విచారకరం. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికి చుట్టమైందా? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నీ తమ్ముళ్ల వేధింపుల వల్ల చనిపోతున్నా సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా. నీ తమ్ముడికో రూలు, ప్రజలకో రూలు ఉంటుందా? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేను? నీ తమ్ముడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి, నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా. నువ్వు ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట చేత కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి 10-12 రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి శ్వాస విడిచింది. మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా? నీ మంత్రులకు ఒక్క నిమిషం టైం దొరకలేదా? చివరికి అమ్మాయి చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు కోవా లక్ష్మి గారిని అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసినావు కదా రేవంత్ రెడ్డి. ఇదా నీ ప్రజాపాలన? పెద్ద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, దురదృష్టకరం. ఆ సంఘటన ఎవరు చనిపోవాలని కోరుకోము, కానీ ప్రేమ అందరి మీద ఉండాలి కదా. నీకు అవసరమైతే ప్రేమ, లేకపోతే విషమా? శైలజని ఎందుకు నువ్వు పరామర్శించలే? శైలజ కుటుంబాన్ని నువ్వు ఎందుకు ఆదుకోలేదు? శైలజ అంత్యక్రియలకు మా ఎమ్మెల్యే గారిని పోనీయకుండా ఎందుకు అరెస్ట్ చేసినావు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా కూడా మొసలి కన్నీరు డ్రామా. అవసరానికి పాట పాడతాడు, మాట మాట్లాడతాడు. ఆయనలో నిజాయితీ లేదు. ఈ అసెంబ్లీ సమావేశాలు మీరే సాక్ష్యం. అసలు అసెంబ్లీ అంటే ఒక శాంటిటీ.
రాష్ట్ర ప్రజలు శాసనసభను ఒక దేవాలయంగా చూస్తాం. శాసనసభ అనేది రాష్ట్ర